హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. చాలామందికి రవ్వ లడ్లు ఇంట్లో చేసేటప్పుడు చాలా గట్టిగా వస్తూ ఉంటాయి. అలా కాకుండా రవ్వ లడ్లు చాలా జ్యూసీగా వచ్చేటట్లు పక్కా కొలతలతో ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. రవ్వ లడ్లు కోసం ముందుగా డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసుకుందాం. దానికోసం 2 టీ స్పూన్స్ నెయ్యి వేసుకొని అందులోకి ఒక 10 దాకా జీడిపప్పులు వేసుకొని జీడిపప్పులు లైట్గా వేయించుకోవాలి. జీడిపప్పులు కొంచెం వేగిన తర్వాత అందులోకి ఒక 15 కిస్మిస్ల దాకా వేసుకొని డ్రై ఫ్రూట్స్ మొత్తం బాగా ఫ్రై అయ్యేదాకా వేపించుకోవాలి. డ్రై ఫ్రూట్స్ ఇలా ఫ్రై అయిన తర్వాత తీసుకొని ఒక బౌల్లో పెట్టుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలోకి 1.5 కప్ దాకా బొంబాయి రవ్వని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. బొంబాయి రవ్వ బాగా వేగిందంటే కొంచెం కలర్ మారి అలానే అరోమాటిక్ స్మెల్ వస్తుంది. ఆ స్మెల్ వచ్చేదాకా మనం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మన రవ్వ బాగా ఫ్రై అయిపోయింది. ఇలా ఫ్రై అయిన రవ్వని తీసుకొని పక్కన ఉంచుకుందాం. ఇప్పుడు అదే కడాయిలోకి ఇంకొక టీ స్పూన్ దాకా నెయ్యి వేసుకొని అందులోకి ఒక 2 టేబుల్ స్పూన్స్ దాకా గసగసాలు వేసుకోవాలి. ఈ గసగసాలు వేయటం వల్ల రవ్వ లడ్డుకి చాలా టేస్ట్ వస్తుంది. దీన్ని మాత్రం స్కిప్ చేయకండి. ఇక్కడ గసగసాలు కూడా బాగా ఫ్రై అయిపోయినాయి. వీటిని కూడా తీసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఒక బౌల్లోకి 2 కప్స్ షుగర్ తీసుకొని ఆ షుగర్ కరగడం కోసం ఒక 1/2 కప్ వాటర్ తీసుకొని కరగపెట్టుకోవాలి. ఇక్కడ షుగర్ బాగా పాకం రావసరం లేదు, జస్ట్ తీగ పాకం వస్తే సరిపోతుంది. మనం ఇక్కడ 1.5 కప్ రవ్వకి 2 కప్స్ షుగర్ తీసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. కొంచెం తీపి తక్కువ తినే వాళ్ళైతే షుగర్ క్వాంటిటీని కొంచెం తగ్గించుకోండి. ఇలా షుగర్ మొత్తం మెల్ట్ అయిన తర్వాత తీగ పాకం వచ్చిందో లేదో చెక్ చేసుకోండి. పాకాన్ని 2 వేళ్ళ మధ్యలో పెట్టి ప్రెస్ చేసేటప్పుడు గమ్ములాగా లైట్గా అతుక్కుంటూ ఉండాలి. అప్పుడు మనకి పాకం పర్ఫెక్ట్గా వచ్చినట్లు. ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకొని దీన్ని పక్కన ఉంచుకుందాం. ఇప్పుడు పాకంలోకి మనం ముందుగా ఫ్రై చేసుకొని పెట్టుకున్న రవ్వని వేసుకొని కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలి. ఒకళ్ళే రవ్వ వేస్తూ కలపలేకపోతే ఇంకొకరు హెల్ప్ తీసుకొని కలపడం బెటర్, లేకపోతే ఫాస్ట్గా గడ్డగట్టిపోతుంది. రవ్వ వేసి మిక్స్ చేసిన తర్వాత అందులోకి 1/2 కప్పు దాకా ఎండు కొబ్బరి, మనం ఫ్రై చేసుకున్న గసగసాలు, డ్రై ఫ్రూట్స్ వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. దీన్ని కంటిన్యూస్గా మిక్స్ చేసుకుంటూనే ఉండాలి. ఫైనల్గా ఒక చిటికెడు యాలకుల పొడి వేసి కలుపుకుంటూ ఉండాలి. మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ దగ్గర పడేదాకా కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలి. మనం ఎప్పుడు దాకా కలుపుతూ ఉండాలంటే మనం ఉండకి చేయడానికి వచ్చేదాకా కలుపుతూనే ఉండాలి. ఇలా దగ్గర పడినప్పుడు ఒకసారి ఉండ వస్తుందో లేదో చెక్ చేసుకొని ఇక కలపటం ఆపి ఉండలు చేయడం స్టార్ట్ చేయాలి. మనం రవ్వ లడ్లు చేసేటప్పుడు కంప్లీట్గా ఆరిపోయేదాకా ఉండకూడదు. కంప్లీట్గా ఆరిపోతే పాకం గట్టిపడిపోయి ఉండలు చేయడానికి రాదు. ఉండలు చేయడం కోసం చేతికి కొంచెం నెయ్యి రాసుకొని ఉండకు సరిపడ పిండి తీసుకొని మనం చూపిస్తున్న విధంగా ఉండలు ఒత్తుకుంటూ ఉండాలి. ఒకళ్ళే ఉండలు చేయలేకపోతే 2-3 ఒకేసారి ఉండలు చేస్తుంటే ఫాస్ట్గా అయిపోతుంది. అంటే పిండి గట్టిపడే లోపే ఉండలు చేయటం అయిపోవాలి. చూడండి, ఇలా ఉండలు చేసుకొని మనం పక్కన పెట్టుకుందాం. అంతేనండి, రవ్వ లడ్లు చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. నేను ఇచ్చిన క్వాంటిటీస్తో మనకి అట్లీస్ట్ 10 నుంచి 15 వరకు మనం చేసిన ఉండ సైజుని బట్టి రవ్వ లడ్లు వస్తాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి.